ఈ తప్పుడు హామీలు, ఈ మోసపూరితమైనటువంటి హామీలు నమ్మి నీకు అధికారాన్ని కట్టబెట్టి ఈ రోజుకి 1 సంవత్సర కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు మీకు. మరి సంవత్సర కాలంలో మీరు చెప్పినటువంటి హామీలు ఏవైనా అని అడుగుతున్నాను. ఇవాళ మీరు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ సూపర్ 6 అనేటువంటి పథకాలని గ్రామాల్లో మీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ ప్రచారంలో మీ ఇంటికి ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళినప్పటికీ ఒక పాప ఎవరన్నా బాబు గాని వస్తే స్కూల్కి వెళ్ళే వాళ్ళు నీకు 15,000 అని చెప్పారు. కొంచెం పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు 18,000 అని చెప్పారు. నెలకే 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఉచిత బస్సు అని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. గ్యాస్ మాటలు చెప్పారు. అదేవిధంగా మరి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మరి ఆడపిల్లల్ని అనేక రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఉచిత బస్సు అని చెప్పారు. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పి 3,000 రూపాయల నెలకే నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు అయితే సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరికీ కూడా సంవత్సరానికి 36,000 రూపాయలు చెప్పని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా 1,500 రూపాయలు చెప్పినటువంటి మహిళలకి సంవత్సరానికి 1,500 చెప్పినటువంటి మీరు ఇప్పటికి సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సి ఉంది. ఆడపిల్లలకి ఏమైనా బాబు ఈ గ్యారంటీలన్నీ అనేక రకాల హామీలు చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెలకి కూడా ఏదో ఒక రకమైనటువంటి పథకం ద్వారా నిరుపేదలకి బటన్ నొక్కితే నిజాయితీగా ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ఎక్కడా లంచాలు లేకుండా నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు ఉండేది. ఈరోజు చెప్తున్నాం ఆ పథకాలను ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటనేది చూసుకోండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014లో ఏ విధంగా మోసం చేశారో ఈరోజు 2024లో కూడా అదే విధమైనటువంటి మోసంతో ప్రజల ముందుకు వచ్చారు. పేదవాళ్ళు కాబట్టి మీ తప్పుడు వాగ్దానాలు నమ్మి మోసపోయారు. అందుకనే ఈరోజు వెన్నుపోటు దినంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి. 2,50,000 మందికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లిక్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఊరు చివరెక్కడో ఉండేటువంటి లిక్కర్ను తీసుకొచ్చి ఏర్లై పారించేటువంటి పరిస్థితుల్లో గ్రామం మద్యం పెట్టారు. ఇప్పుడు మన మున్సిపల్ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు ఇన్ని గ్రామాల నుంచి ఇంత జనం వస్తే ఇంతకంటే ఎక్కువ జనం ఆ మున్సిపల్ ఆఫీస్ పక్క బ్రాండ్ షాపుల దగ్గర ఉన్నారు. సిగ్గులేదా ఈ ప్రభుత్వాలుగా నన్ను అడుగుతున్నారు. మున్సిపల్ ఆఫీసులో మొన్నే జోగేశ్వరరావు మేము కలిసి ఎమ్మెల్యే గారు మేము కలిసి అందరం కలిసి ఒక తీర్మానం చేశాము. మున్సిపల్ ఆఫీస్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బ్రాందీ షాపులు తొలగించాలని చెప్పేసి తీర్మానం చేస్తే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది తొలగించలేదు సరి కదా, ఇంకో బ్రాందీ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఎవరు ప్రోత్సాహంతో జరుగుతుందని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధానం బ్రాందీ షాపుల్లో 25 పైసలు వాటాలు పెట్టినటువంటి పరిస్థితి. వాటా ఇచ్చినందువల్లే ఇంత విచ్చలవిడిగా
ఈ బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పారు. బెల్ట్ షాప్ నడిస్తే ఎవరన్నా సరే బెండ్ తీస్తారని చెప్పారు. ఎంతమందికి బెండ్ తీశారని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దోపిడీ అయిపోయింది అని చెప్పేసి మాయ మాటలు చెప్పారు. మరి అసెంబ్లీ జరిగే టైంలో కౌన్సిల్ వేదికగా చేసుకుని 3,90,000 రూపాయలు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పారు. మరి 5 సంవత్సరాల్లో 3,90,000 అప్పులు చేస్తే ఒక సంవత్సరం కాలంలోనే 1,59,000 కోట్లు అప్పు చేసినటువంటి నువ్వు కాదా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుకి బటన్ నొక్కేవారు. నిజాయితీగా ప్రజలకు పోయిందంతానే. ఈరోజు ఎక్కడ చూసినా మోసపూరితమైనటువంటి హామీలు, ఏది కూడా చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. అనేక రకాలుగా హామీలని ఇచ్చి వెన్నుపోటు కొట్టినటువంటి పరిస్థితి. నిన్న మొన్న చూసాం, మనం టీవీల్లో చూసాం, మనం సోషల్ మీడియాలో చూసాం. అదేంటంటే మరి తెనాలి గ్రామంలో 3 యువకుల మీద పోలీసులు నడి రోడ్డు మీద లాఠీ చార్జీ చేస్తూ బూటికాలతో తొక్కి వాళ్ళని దైదాక్షిణ్యాలు లేకుండా దుర్మార్గంగా కొడుతుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఏంటనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది అనేటువంటిది మనం చేస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ప్రజలు కోరుకునేది అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే అధికారం ఉందని చెప్పేసి మన ఇష్టానుసారంగా ఈ రకంగా చేసుకుని వెళ్తే రేపు మా ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే విధానం చేయటం అనేటువంటిది మంచిదేనా అని అడుగుతున్నాను నేను. చేస్తామని మేము చెప్పట్లేదు. ఈ విధానాలని మానుకోకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలను మన్నలు పొందేలా ఉండాలి. ఈరోజు ఎంతసేపు చెప్పినప్పటికీ ఎక్కడో రాజధానిలో ఉన్నటువంటి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేసినటువంటిది మోకాళ్ళ లోతు నీటిలో ఉంది. అమరావతి మొన్న కొద్దిపాటి వర్షాలకి అమరావతిని అభివృద్ధి చేయడానికి ఎవరో వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేరుతో మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టిస్తాను అని చెప్పారు. ఆ పదవి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో చాలా అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కావట్లేదు. అది నేను వచ్చానంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏది సంపద? సంపద సృష్టిస్తారంటే ప్రజలందరూ అనుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు ఆ సంపద అనుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రజలకు సంపద కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద. ఇది దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల ముందు 1 సంవత్సర కాలం పాటు మీకు టైం ఇచ్చాం. మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని విఫలమయ్యారు. ఈ మోసాలని ప్రజల ముందుకు తీసుకెళ్లి మీ ప్రభుత్వం గద్దె దిగేదాకా గర్జిస్తాం, మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం అనేటువంటిది మీది. అధికార పార్టీ అయితే మాకు ప్రజా పార్టీ, ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం అనేటువంటిది మనం చేస్తూ మరి వచ్చినటువంటి ఇంత ఎండలో వచ్చినటువంటి